నమస్తే, జేఎన్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో దూసుకుపోతున్న టీడీపీ. జిల్లాలోని ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీడీపీ 111 ఎంపీటీసీ స్థానాల్లోనూ, వైఎస్ఆర్ పార్టీ 65 స్థానాల్లోనూ, లెఫ్ట్ పార్టీలు 2 స్థానాల్లోనూ, ఇతరులు 17 ఎంపీటీసీ స్థానాల్లోనూ గెలుపొందారు. రాష్ట్రంలోని 1093 జడ్పీటీసీలకు 16,214 ఎంపీటీసీల ఫలితాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. సీమాంధ్రలోని ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ 500, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 420 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. అలాగే జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ బోని కొట్టింది. దీనికి సంబంధించిన ఫలితాలు పూర్తిగా తెలియటానికి రాత్రి 9 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం, కడప, కర్నూలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 160 స్థానాలతో ముందంజలో దూసుకుపోతుంది. మున్సిపల్ ఫలితాల సీను ఇక్కడ కాంగ్రెస్కు రివర్స్ అయింది. ఆ పార్టీకి 100 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఏకంగా 45 ఎంపీటీసీలను సైకిల్ కైవసం చేసుకుంది. వామపక్షాలు 3 స్థానాలను కైవసం చేసుకోగా ఇతరులు 56 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మెల్లమెల్లగా వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. బ్యాలెట్ విధానం కావడంతో అక్కడక్కడ కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సీమాంధ్రలో 103 ఎంపీటీసీలను టీడీపీ కైవసం చేసుకోగా 71 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. 11 స్థానాల్లో కాంగ్రెస్, 80 స్థానాలకు పైగా ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. జడ్పీటీసీల విషయానికి వస్తే టీడీపీ ఇప్పటి వరకు 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు ఇంకా బోని కొట్టలేదు. తెలంగాణ ప్రాంతంలో ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లాగా కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం కాంగ్రెస్ 35, టీఆర్ఎస్ 30 ఎంపీటీ స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. టీడీపీ 5, ఇతరులు 25 వరకు ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణాదిన తొలిసారిగా డబుల్ డెక్కర్ రైలు మంగళవారం పట్టాలెక్కింది. ఉదయం 5:30 కాచిగూడ, గుంటూరు మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభమైంది. కాచిగూడ, గుంటూరుకు బైవీక్లీ వారానికి 2 సార్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ నెల 14న అంటే బుధవారం కాచిగూడ, తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కానుంది. కాచిగూడ నుంచి ఉదయం 6:45 రైలు బయలుదేరుతుంది. నెంబరు 22-118 కాచిగూడ, గుంటూరు రైలు ఈ నెల 13 నుంచి అన్ని మంగళ, శుక్రవారాల్లో ఉదయం 5:30 కాచిగూడ నుంచి మల్కజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల మీదుగా ఉదయం 10:40 గుంటూరు చేరుకుంటుంది. అలాగే నెంబరు 22-117 గుంటూరు, కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ ట్రైను ఈ నెల 13 నుంచి అన్ని మంగళ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 12:45 గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రం దాదాపు 6 గంటలకు కాచిగూడ చేరుతుంది. ఇక కాచిగూడ, తిరుపతి విషయానికి వస్తే నెంబరు 22-120 కాచిగూడ, తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఈ నెల 14వ తేదీ నుంచి అన్ని బుధ, శనివారాల్లో ఉదయం 6:45 కాచిగూడ నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం 6:15 తిరుపతి చేరుతుంది. జేఎన్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జేఎన్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జేఎన్యూస్.